రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కలవరీ టీవీ చూస్తున్న ప్రతి వారికి కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమే కదా? మరి కలిసి ఉంటే ఎట్లా ఉంటాము, విడిపోతే ఎట్లా ఉంటాము? కలిసి ఉంటే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయి, విడిపోయినప్పుడు ఎట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది ఈరోజు మనము వాక్యం ద్వారా ధ్యానం చేద్దాము. కీర్తనాకారుడు రాసినటువంటి కీర్తన 133వ కీర్తన 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మరి చూసుకుంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనోహరం అంటే ఎంతో అందమైనటువంటిది, హృదయంలో నుంచి వచ్చేటువంటి సంతోషము, భావాలు అవన్నీ కూడా వర్ణనాతీతము. అంత చక్కటి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారినటువంటి పరిమళ తైలం వలె నుండును. ఇక్కడ సందర్భం కనుక చూసుకుంటే సహోదరుల గురించి చెప్తూ మళ్ళీ దానిని ఎక్కడ ఒక కొండల మీద కొండల గురించి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎట్లాగంటే కొండలతోటి పోల్చడం జరుగుతూ ఉంది. కొండలు ఇక్కడ 2 రకాలైనటువంటి కొండలు మనకు కనపడుతూ ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి, మరి అవి ఏంటి అన్నది ఈరోజు మనం ధ్యానం చేద్దాము. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను మంచు వలె ఉండును. ఏంటి హెర్మోను మంచు ఏంటి ఆలోచన కనుక చేసుకుంటే అహరోను తల మీద పోయబడ్డటువంటి ఆ యొక్క అభిషేక తైలము అతని గడ్డం మీదకి అంగీల మీదకి కూడా అది వచ్చింది అని చెప్తున్నారు. అంటే పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే ఎవరినైనా అభిషేకించాలి అంటే వారి తల మీద దంచి తీసినటువంటి ఒలీవ నూనెని ఒక పొటేలు కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములో పోసి చక్కగా తీసుకువెళ్ళి దైవజనులు ఎవరినైతే అభిషేకిస్తున్నారో రాజులను కానీ ప్రవక్తలను కానీ ఎవరైతే అభిషేకిస్తున్నారో వారి మీద ఆ యొక్క నూనెని పోయడం జరుగుతూ ఉండేది. అంటే ఆ నూనెని నూనె పోసినప్పుడు అది తల మీద పోస్తారు. తల మీద నుంచి అక్కడి నుంచి మరి గడ్డం మీదకి వస్తుందని చెప్తున్నారు. అది గడ్డం మీద నుంచి అది తిరిగి మరలా ఎక్కడికి వస్తుందంట, అంగి అంచుల వరకు కూడా, అది అంగి అంచుల వరకు కూడా. అంటే ఎంత విస్తారంగా అక్కడ మనకి దీవెనలు వస్తున్నాయో కనపడుతుంది. ఈ యొక్క అహరోను ఎవరు అంటే మనకి తెలుసు కదా, మోషే యొక్క అన్న అహరోను. మొట్టమొదటగా ఎట్లాగా ఒక యాజకుడిగా ఈయనని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రధాన యాజకుడిగా అతని యొక్క కుమారులని అందరినీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు వారిని అక్కడ నిలబెట్టడం జరిగింది. అహరోనుని, అలాగే మోషేని, మరి వాళ్ళ సహోదరిని అందరినీ కూడా ఆ కుటుంబం చక్కగా దీవించబడ్డటువంటి కుటుంబము, ఆశీర్వదించబడ్డటువంటి కుటుంబము. ఒకరి వారు ఎంతగానో సహాయం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా దేవుని ఘనపరుస్తూ ఉండేటువంటి కుటుంబం అది. అట్లాంటి కుటుంబాలని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి, ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత గొప్ప, కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. ఎంత మేలు. వాక్యం కనుక చూసుకుంటే ఆదికాండంలో మొదలుపెట్టినప్పుడే మరి ఆదాము హవ్వ ఇద్దరికీ కూడా పుట్టినటువంటి పిల్లలు కనుక చూసుకుంటే వారి కయీను హేబేలు కనుక చూసుకుంటే ఎట్లా ఉన్నారు వాళ్ళు చాలా చక్కగా, అన్నదమ్ములు ఇద్దరు చాలా మంచిగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవునికి అర్పణలు ఇచ్చారో ఆ అర్పణను, కయీను ఇచ్చినటువంటి అర్పణని దేవుడు అంగీకరించలేదు, హేబేలు ఇచ్చినటువంటి అర్పణని దేవుడు అంగీకరించాడు. అయితే మరి కయీనుకి కోపం వచ్చేసింది. నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడని ఆ తమ్ముడిని చంపేయడం జరిగింది. తెలుగులో ఒక సామెత ఉంది, చిన్నప్పుడు అన్నదమ్ములు ఇద్దరు చాలా కలిసిమెలిసి చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటారంట. అక్క చెల్లెళ్ళు ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటూ ఉంటారు. అదే పెద్దవాళ్ళు అయిన తర్వాత అక్క చెల్లెళ్ళు ప్రేమతో ఉంటారు,
కానీ అన్నదమ్ములు మాత్రం కొట్లాడుకుంటూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. పెద్ద అయిన తర్వాత ఈ యొక్క కయీనుకు కానీ హేబేలుకి కానీ అక్కడ ఒకళ్ళనొకడు చంపుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆస్తుల కోసం కొట్టుకున్నారా? దేనికోసం చంపుకున్నారు? కయీను ఎందుకు హేబేల్ని చంపాడు? మరి అంత పరిస్థితి అక్కడ మనము చూస్తూనే ఉన్నాము. అట్లాగే అనుకుంటే ఇంకో కుటుంబాన్ని కనుక మనం చూసుకుంటే ఆ కుటుంబంలో ఎట్లా ఉన్నారు? ఏసావు కానీ యాకోబు. మరి వీళ్ళు ఎట్లా ఉన్నారు? ఏసావు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నటువంటి వాడే. అయినా కూడా మరి తన యొక్క తమ్ముడు వాళ్ళ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి చూసుకుంటే ఒకళ్ళేమో తండ్రి సపోర్టు, ఒకళ్ళేమో తల్లి సపోర్టు. అంటే కుటుంబం ఎట్లాగా విచ్ఛిన్నం అయిపోయింది. తండ్రి పిలిచాడు అనమాట, నాకు మంచి వేట తీసుకునిరా, నేను దాన్ని చక్కగా తిని నిన్ను పూర్తిగా దీవిస్తాను అని చెప్పాడు. మరి ఇంకో కొడుకున్నాడు కదా, ఆ కొడుకును కూడా దీవించాలి కదా అని ఆయన అనుకోలేదు. నీకు మాత్రమే నేను దీవెనలు ఇస్తాననేసి ఆయన అక్కడ చెప్పాడు. మరి ఈ మాట విన్నటువంటి తల్లి ఏం చేసిందనమాట, యాకోబుని పిలిచి, మీ నాన్న ఇట్లాగా అన్ని దీవెనలు మీ అన్నకే ఇచ్చేస్తానంటున్నాడు, నువ్వే వెళ్ళి తీసుకురా అని చెప్పడము. మరి ఒక మేకనో మరి పొట్టేళ్ళనో చక్కగా వండేసి తీసుకొచ్చి ఆ యొక్క భోజనం తండ్రికి పెట్టిన తర్వాత ఇస్సాకు ఎంతగానో మరి యాకోబుని దీవించేశాడు. ఏసావుకి దీవెనలు లేవు. అక్కడితోటి ఇద్దరికి కూడా విభేదం వచ్చి ఒకళ్ళ మీద ఒకడికి కక్ష, చంపుతాను అని ఎప్పుడైతే ఏసావు చెప్పాడో యాకోబు పారిపోవడం ఎన్ని సంవత్సరాలు అతను ప్రాణభయంతో ఉండిపోయాడు. దూర ప్రాంతాలను కనుక చూసుకుంటే 21 సంవత్సరాలు అతను అక్కడే ఎక్కడో మేనమావ ఇంట్లో ఎంతో దగ్గర 1500 కిలోమీటర్ల దూరము. మరి ఇప్పుడంటే మనకి ప్రయాణ సౌకర్యం ఉంది, కానీ అప్పుడైతే పరిగెత్తి నడిచి మరి అంత నా యొక్క ప్రాణాన్ని రక్షించుకున్నాడు. అంటే అన్నదమ్ములు ఎట్లా ఉంటున్నారు, అన్నదమ్ములు ఏ విధంగా వాడు నివసిస్తున్నారో మనకి తెలుస్తుంది. అలాగే ఏసేపును కనుక చూసుకుంటే యేసేపు యొక్క అన్నలు, ఆ 10 మంది అన్నలు కూడా ఏం చేశారు? వస్తున్నాడు వీడు, కలలు కనేటువంటి వాడు వస్తున్నాడు, మరి తండ్రికి ఇష్టమైనటువంటి వాడు వస్తున్నాడు, అన్ని తండ్రి వాడికే మంచి డ్రెస్సులన్నీ వాడికే కొంటున్నారు, మమ్మల్ని ఏం చూస్తున్నాడు, మమ్మల్ని ఏం పెడుతున్నాడు, మాకేం ఇవ్వట్లేదు అని చెప్పి మరి అతను రాగానే, యేసేపు రాగానే అన్నలందరూ కూడా ఏం చేశారన్నమాట, అతన్ని పట్టుకున్నారు, కొట్టారు, అతని యొక్క బట్టలన్నీ కూడా తీసివేసుకున్నారు, ఆ విచిత్ర అంగీ తీసివేసుకున్నారు. మరి అతను కొట్టి ఆ యొక్క గోతిలో అతన్ని పడవేశారు. గోతిలో పడవేయడమే కాదు, తిరిగి అతన్ని అమ్మివేయడం కూడా జరిగింది. అసలు చంపేయాలనుకున్నారు. ఎందుకు చంపాలనుకున్నారు? అతను ఏమన్నా చెప్పాడా? ఏమన్నా అతనికి వీళ్ళకి ఏమైనా కీడు చేశాడా? ఏమీ లేదే. తనకు వచ్చినటువంటి కళలు చెప్పడం వల్లనే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. అంటే అన్నదమ్ములు ఏ విధంగా ఉంటున్నారు? ఇక్కడ ఇంతమంది అన్నదమ్ములు చూస్తున్నాము. మరి ఇంతమంది అన్నదమ్ముల్లో కూడా ఒకడు కూడా సఖ్యత అన్నది లేనే లేదు. ఏ మాత్రము కూడా ఒకరంటే ఒకరికి అభిమానం లేదు. ఎంతసేపు కొట్లాటలు, ఫైటింగ్లు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందో చంపాలనుకున్నారు, చంపారు. ఎంతో భయంకరమైనటువంటి రక్తపాతం జరుగుతూ ఉంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా మరి ఎట్లా అంటే భయంకరంగా ఉన్నది. అట్లాంటిది ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువారు, ఏం చెప్తున్నారన్నమాట, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పడం జరుగుతుంది. చూసినటువంటి అన్నదమ్ములు అందరూ కూడా ఒకరినొకరు కొట్లాడుకోవడము, అనుకోవడము, చంపుకోవడమే మనము చూస్తూ ఉన్నాము. ఇదంతా అయిపోయింది. మరి ఈ యొక్క మోషే గురించి అన్న అయినటువంటి అహరోను ఏ విధంగా దీవించబడ్డాడు, ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు మనం ఇప్పుడు చూడొచ్చు. అతనికి అభిషేక తైలము ఎట్లా వచ్చింది? తల మీద పోయబడ్డటువంటి ఆ యొక్క అభిషేక తైలము అతని యొక్క తల మీద నుంచి గడ్డం మీదుగా కారుతూ, అట్లాగే అంగీ మీద పడింది. అంగీ అంచుల వరకు కూడా అది చక్కగా దిగజారుతూ వచ్చింది. అంటే తరతరాలకి అతని యొక్క కుమారులకి, తర్వాత కుమారుల కుమారులకి అంతా కూడా ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క కుటుంబం అంతా కూడా దీవించడము జరిగింది. దేవుని యొక్క దీవెనలు పొందుకోవడము జరిగింది. అదేవిధంగా ఆ ఎట్లాగా రూపాంతరము లేదా ఇక్కడ ఎట్లాగా వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే, అక్కడ పర్వతాల గురించి చెప్తూ ఉన్నారు. లెబనోను పర్వత శ్రేణి, అదంతా కూడా లెబనోను పర్వత శ్రేణి. ఆ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి సియోను కొండ, ఈ యొక్క సియోను కొండ మీద నుంచి మరి ఇక్కడ ఏమొస్తుందంటే కొండల మీదకి దిగవచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను అన్నిటికన్నా కూడా ఆ పర్వతాలలో పెద్దదన్నమాట, ఎత్తైనటువంటిది. లెబనోను పర్వత శ్రేణిలో ఈ యొక్క హెర్మోను పర్వతము చాలా
హైట్లో ఉన్నటువంటిది. దగ్గర దగ్గర 9100 అడుగుల ఎత్తులో ఉంటుంది. 9100 అడుగుల ఎత్తులో అది ఉంటుంది ఈ యొక్క హెర్మోను పర్వతము. ఆ యొక్క అంత హైట్లో ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు కూడా ఏముంటుందంటే మంచు ఉంటుంది. ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కూడా అక్కడ మంచు చేత కప్పబడే ఉంటాయి. మంచి వాతావరణం ఉంటుంది. ఆ కప్పబడ్డటువంటి మంచు కిందకి దిగుతూ ఉంటుంది. అట్లాగా ఆ యొక్క హెర్మోను నుంచి సియోను కొండ మీద కూడా ఈ యొక్క మంచు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఆ యొక్క హెర్మోను పర్వతం మీద కనుక చూసుకుంటే ఏం పెరుగుతాయి? ఈ యొక్క హెర్మోను పర్వతం మీద కానీ సియోను పర్వతం మీద కానీ లెబనాను వృక్షాలు మరి చక్కగా ఎంతగానో అవి పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క హెర్మోను పర్వతాల మీద కానీ అదేవిధంగా సియోను కొండల మీద కానీ అక్కడ పెరిగేటువంటి వృక్షాలు దేవదారు వృక్షాలు. ఈ యొక్క దేవదారు వృక్షాలు కూడా ఎట్లా అంటే చాలా హైట్ పెరుగుతాయి, చాలా ఎత్తుగా పెరుగుతూ ఉంటాయి. ఒకే ఒక మ్రాను ఉంటుంది, చాలా ఎత్తుగా అవి పెరుగుతూ ఉంటాయి. అవి చాలా చక్కటి సువాసన కలిగినటువంటివి చెట్లు. సువాసన కలిగినటువంటి చెట్లే కాదు, చాలా దృఢమైనటువంటివి, చాలా బలమైనటువంటివి, చాలా చక్కగా ఉంటాయి. మరి రాజభవనాల్లో కానీ మందిర నిర్మాణాల్లో కానీ అన్నిట్లో కూడా వీటినే ఉపయోగిస్తూ ఉంటారు. దేవదారు వృక్షాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అట్లాంటి దేవదారు వృక్షాలు మరి సువాసన పరిమళము ఇవన్నీ కనుక చూసుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయన్నమాట? ఇవన్నీ కూడా పైనుండి వస్తున్నటువంటివి. హెర్మోను పైనుంచి కిందకి సియోను కొండ మీదకు దిగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని కనుక మనం చూసుకుంటే లెబనాను పర్వత శ్రేణిలో ఈ యొక్క పర్వతాలన్నీ కూడా ఉన్నాయి. యెరూషలేము కూడా సియోను అన్న సియోను కొండ అన్న ఇవన్నీ కూడా మనకి యెరూషలేమునే మనకి సూచిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చక్కగా దేవునిలో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా దీవించబడతారు, ఏ విధంగా ఆశీర్వదించబడతారు అన్నది తెలియజేస్తూ ఉన్నాయి. అంటే సహోదరులు ఐక్యత కలిగి జీవించడము ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నారు. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ప్రేమలు అన్నీ కూడా చల్లారిపోయినాయి. ఈ యొక్క అంత్యకాలంలో అంత్య దినాలలో ఎవరి నోట చూసినా కూడా ప్రేమ అనేటువంటిది లేనే లేదు. పైకి ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, చెప్తూ ఉంటారు, కానీ హృదయంలో మాత్రం అంతా కూడా ఏముంటుందంటే ద్వేషము, పగ, అసూయ ఇవి మనుషుల్ని నిండిపోయి ఉంటాయి. కాబట్టి పైకి మాత్రం అబ్బో ఎంతో ప్రేమ ఒలకబోస్తూనే ఉంటారు. దేవుడు మన యొక్క పై రూపాన్ని చూసేటువంటి వాడు కాదు, మన యొక్క మాటలు చూసేటువంటి మనిషి కానే కాదు. ఆయన ఎట్లాంటి వాడు? దేవుడు కాబట్టి ఆయన మన యొక్క హృదయాంతరంగాలని పరిశీలించేటువంటి వాడు. మనం ఏం మాట్లాడుతున్నాము, హృదయంలో ఏది ఉన్నది అన్నది ఆయనకి తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని దగ్గర మనము దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా మనము ఎంత ప్రేమ కలిగి ఉండాలి. అది ఏ మాత్రం కూడా అసూయ లేనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ మనము ఇతరులకి చూపించాలి. ఇక్కడ మోషే కానీ అహరోను కానీ వాళ్ళిద్దరూ కూడా చక్కగా దేవుని యొక్క కృప పొందుకున్నారు అంటే వారు ఎంతో ఐక్యత కలిగి జీవించినటువంటి వారు. దేవుని యొక్క ప్రతి మాటని కూడా వాళ్ళు నెరవేర్చారు. మోషే వచ్చి అహరోనుతో చెప్పినప్పుడు అహరోను మరి నేను చెయ్యను అని చెప్పలేదు. తన తమ్ముడు అయినటువంటి మోషే చెప్పిన ప్రతి మాటనికి కూడా ఆయన మరి తన యొక్క మాటగా చక్కగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఫరో ఎదుటికి వెళ్ళడం కానీ, అక్కడ జరిగినటువంటి సంభాషణలు కానీ ప్రతీది కూడా అహరోనే చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు అహరోన్ని అంతగా దీవించాడు, మోషేని దీవించాడు, అహరోనును కూడా ఆయన దీవించాడు. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి ఉన్నందున, ఐక్యత కలిగి జీవించడం వల్ల అది ఎంత మనోహరము, చక్కటి మరి మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఈ సియోను కొండ మీద నుంచి దిగి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పైనుంచి వచ్చేటువంటి దీవెనలు, పైనుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు. అట్లాంటివి మనం పొందుకోవాలంటే మనం కూడా ఎట్లా ఉండాలన్నమాట, మన యొక్క కుటుంబాన్ని మనము ప్రేమించాలి. ఈ రోజుల్లో భర్త భార్యని ప్రేమించడు, భార్య భర్తని ప్రేమించదు, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించరు. మరి ముసలి తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో విడిచిపెట్టేయడము,
ఇంకా కొంతమంది అయితే ఏదో తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలోనే ఓల్డేజ్ హోమ్లోనే పెట్టడం అన్నది జరుగుతుంది. ఇట్లా రకరకాలైనటువంటివి వారి యొక్క ఆస్తులన్నీ కావాలి, వారి అన్నీ కావాలి, కానీ వారిని మాత్రము ప్రేమతో పలకరించేటువంటిది ఏమీ కూడా అసలు కనిపించదు. మొన్న ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది, తెనాలి దగ్గర ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. వారు కుటుంబాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఏంటి ఆ సంతోషం అంటే, వారు 9 అంటే 9 మంది సంతానము వారికి, 6 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఈ యొక్క 6 మగపిల్లలు కూడా అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనుకుంటే, ఆయన అనుకున్నాడు అనమాట, ఏమైనా సరే నా పిల్లల్ని నేను చాలా చక్కగా చదివించాలనుకున్నాడు. అనుకుంటమే కాకుండా ఆ పెద్ద కుమారుణ్ణి ఆయన ఒక డాక్టర్గా చదివించాడు. ఆ డాక్టర్ చదివినటువంటి ఆయన గుంటూరు మెడికల్ కాలేజీలో మరి ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నాడు. మరి పనిచేస్తూ ఉన్నప్పుడు తర్వాత తన కింద అంతా తండ్రి నన్ను చక్కగా ప్రేమించాడు, చక్కగా నన్ను మరి చదివించాడు, ఎంతగానో నన్ను మరి చక్కగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను నిలిపాడని చెప్పి గర్వించి ఆయన తన యొక్క తమ్ముళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండలేదు. ఆయన అనుకున్నాడు కదా, నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా తర్వాత ఉన్నటువంటి బిడ్డలు వారు కూడా, నా తమ్ముళ్ళు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి అందరినీ డాక్టర్లు చదివించేసాడు అనమాట. తన తండ్రి సపోర్టు, ఇక్కడ అన్న సపోర్టు కలిసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి 6లో 4 డాక్టర్లు, ఒక ఆయన ఇంజనీరు, ఒక ఏమో మరి బ్యాంక్ ఆఫీసర్గా వాళ్ళు ఉండడం జరిగింది. అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతగా వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిందో ఆ కుటుంబాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం ఇచ్చాము. నిజమే, ఎందుకు అంటే మరి 70 సంవత్సరాల క్రితము మాట ఇది నేను చెప్తున్నాను. మరి 70 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, వాళ్ళు చదువుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు కానీ చాలా భయంకరంగా ఉంటాయి. మరి అట్లాంటి భయంకరమైనటువంటి సామాజిక స్థితుల్లో నుంచి వాళ్ళు ఏం చేశారన్నమాట, చక్కగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి రావడానికి వారికి మరి సహోదరులు ఐక్యత కలిగి ఉన్నారు. చక్కగా ఒకరిని ఒకరు పైకి తీసుకురావడము జరిగింది. మనము కూడా అట్లాంటి వాళ్ళని చూసి నిజమే కదా, ఇట్లా ఉండాలి కుటుంబాలంటే, దేవుని చేత దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అట్లాగే మానవుల చేత కూడా వాళ్ళు మరి సహాయాన్ని పొందుకున్నారు. సహాయం పొందుకున్నటువంటి వారు ఇప్పుడు వారి యొక్క గుప్పలు విప్పి అనేక మందికి వాళ్ళు సహాయం చేయడం జరుగుతూ ఉంది. అంటే ఎట్లా ఉండాలన్నమాట, నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను కాబట్టి, నేను నా కుటుంబం మంచిగా ఉన్నది కాబట్టి, నా కుటుంబంతో పాటు నా యొక్క జనాంగం కూడా మంచి స్థితిలో ఉండాలి అనేటువంటి మరి ఒక మంచి మనసు మనకి కావాలి. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మనోహరమో. మరి దేవుని దగ్గర నుంచి దీవెనలు మనకి రావాలి అనుకుంటే, దేవుని యొక్క కృప మనము పొందుకోవాలి అంటే మనం ఏమీ చేయకోకుండా ఉంటే మాత్రము రాదు. మనము చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారముగా మనము జీవించాలి. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతు ఏదైతే ఉందో ఆ తలాంతును మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని అమ్మో ఈ దేవుడు ఇచ్చినటువంటి తలాంతు అని చెప్పేసి దాన్ని మూటగట్టేసి ఆ వాడైతే మరి భూమిలో పాతిపెట్టాడు, ఇప్పుడు ఉన్నటువంటి వారైతే హృదయంలోనే దానిని పాతిపెట్టేస్తూ ఉంటారు. నోరు విప్పి దేవుని గుర్చినటువంటి ఒక్క మాట కూడా చెప్పరు. దేవుని స్తుతించరు, దేవుని ఘనపరచరు, దేవుని మహిమపరచరు. కానీ దేవుని దగ్గర నుంచి మొత్తం అన్నీ మాకు దీవెనలు వచ్చేయాలనుకుంటారు. ఎట్లా వస్తాయి? రానే రావు. అందుకనే మరి దేవుడు చెప్తున్నటువంటి మాట విని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని మరి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతు ఏదైతే ఉందో దానిని కూడా చక్కగా మనము ఇతరులకి పంచిపెట్టాలి. అందుకని అంటాడు, లేని వాని దగ్గర ఆ ఉన్నది కూడా తీసేసి ఉన్నవానికి ఇవ్వమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఎక్కువగా తలాంతులు ఎవరికి వస్తాయన్నమాట, కష్టపడి పనిచేసేటువంటి వారికి అన్ని దీవెనలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క దీవెనలు అన్నీ కూడా మనం పొందుకోవాలి అనుకుంటే, దేవుని యొక్క కృప మనం పొందుకోవాలంటే మనం ఎట్లా ఉండాలి, మనము ఏ విధంగా ఉండాలి? కయీనులాగా ఉండాలా లేదా ఏసావులాగా ఉండాలా? లేదా ఇజ్రాయేలుకి అంటే యాకోబుకి పుట్టినటువంటి ఇంకా అనేక మంది పిల్లలు ఉన్నారు, 10 మంది సంతానం ఉన్నారు, పైన ఉన్నటువంటి 10 మంది అన్నలు, వాళ్ళలాగా ఉండాలా? ఏ విధంగా మనం ఉండాలన్నది ఆలోచన చేసుకోవాలి. ఈ అంచె దినాల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి కాబట్టి ఆ యొక్క ప్రేమలను తిరిగి పునరుద్ధరించడానికి
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడము జరిగింది. ఆయన వచ్చి చెప్పినటువంటి మాట ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమలు చల్లారిపోతున్నాయి కాబట్టి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో అదేవిధంగా ఇతరులందరినీ కూడా ప్రేమించు. ముఖ్యంగా నీ కుటుంబాన్ని నీవు ప్రేమించు. నీ కుటుంబంతో పాటు నీ యొక్క రక్త సంబంధాలు ప్రేమించు, నీ యొక్క బంధువులను ప్రేమించు, నీ యొక్క జనాంగాన్ని ప్రేమించు. ప్రభు చెప్పినటువంటి మాట కనుక చూసుకుంటే ఆయన యొక్క ప్రేమ అగాపే ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ! ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రేమించేటువంటి ప్రేమ ఈ యొక్క అగాపే ప్రేమ. ఆయన ప్రేమించేది ఎవరినంటే భయంకరమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి వారిని, విడవబడ్డటువంటి వారిని, విడిచిపెట్టబడ్డటువంటి వారిని, శోధనలో ఉన్నటువంటి వారిని, రకరకాల వ్యాధుల చేత పీడించబడుతున్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన సమానముగా ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఏమి ప్రార్థన చేయకపోయినా కూడా ప్రభువారు దినమెల్లా కూడా 2 చేతులు చాచి నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరికి రా అనేసి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. మరి నీవు ఎట్లా ఉంటున్నావు? నిన్ను నీవు ప్రేమించుకుంటూ ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎట్లా సుఖిద్దామా అని అనుకుంటున్నావా? ఇంకా ధనాన్ని సంపాదించాలి అని ధన వ్యామోహంలో పడిపోయి మరి ఉన్న టైం అంతా కూడా దీనికోసమే, ధనం కోసమే వెచ్చిస్తూ దేవుని మర్చిపోతే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి దీవెనలు ఏమీ కూడా రానే రావు. దేవుడు ఏమీ కూడా నిన్ను దీవించడు, దేవుడు నిన్ను ఆశీర్వదించడు. మరి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ పైనుండి వచ్చేటువంటి దీవెనలు అన్నీ కూడా పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటివన్నీ కూడా అంటే మరి ఆ యొక్క హెర్మోను పర్వతం మీద నుంచి ఏ విధంగా అయితే మంచు వస్తూ ఉందో, అంటే ఆ మంచు కనుక చూస్తే ఎంతో చల్లగా ఉంటుంది, ఎంతో తెల్లటిది. మరి అట్లాంటి తెల్లనైనటువంటిది చల్లటిది అయినటువంటి ఆ యొక్క మంచు మరి కింద ఉన్నటువంటి ఆ యొక్క సియోను కొండల మీదకి అది వస్తూ ఉంది. సియోను కొండలను ఆశ్రయించినటువంటి మనము మన మీదకు కూడా అట్లా పైనుంచి వచ్చేటువంటి దీవెనలు, పైనుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా మనము కూడా పొందుకోవాలి. అంటే మనము కూడా మన ప్రేమనే ఇతరులకి చాటి చెప్పాలి. ముఖ్యంగా అసలు కుటుంబాలలోనే ప్రేమ లేదు, ఇంక ఇతరుల వరకు ఏం వెళ్తాము? కుటుంబంలోనే ప్రేమ కావాలి. భర్తని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి, కుమారులను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. అదేవిధంగా భార్యలు కూడా భర్తను ప్రేమించాలి, మరి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి. ఇట్లాగా అందరూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క నిండైనటువంటి దీవెనలు పొందుకుంటారు. మరి అదే మాటలు ఇక్కడ చక్కగా ఆయన వ్రాయడం జరిగింది. ఎట్లాంటి వారినైనా సరే మరి దావీదు చెప్పినటువంటి ఈ మాటలు కనుక చూసుకుంటే అతను కూడా ఏ మాత్రము దేవునికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాడు కానే కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా అవన్నీ సంతోషంతో స్వీకరించి వాటిలో ఆయన అనుభవిస్తూనే మరి చక్కగా ఏం చేసుకొచ్చాడు అనమాట, ఇతరులని ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని, వాళ్ళని కూడా తన యొక్క జనాంగంలోనికి తెచ్చుకున్నాడు. ఇట్లా రకరకాలైనటువంటి బాధల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా, అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈయనకే ఏమీ లేదనుకుంటే ఆయన దగ్గరికి, దావీదు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇట్లాంటి వాళ్ళే వచ్చారు. అయినా కూడా అతను ఏ మాత్రము కూడా విసుగక, ఏ మాత్రం కూడా భయపడక, నేను నమ్మినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేసి ముందుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి దినము కూడా దావీదు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఈ యొక్క మోషే, అహరోనులు ఏ విధంగా దీవించబడ్డారో, ఒకరికి ఒకరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో, ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు ఏ విధంగా అయితే దేవుని దగ్గర అడిగి వారి మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతని ఏ విధంగా తప్పించారో, అదేవిధంగా మనము కూడా ప్రార్థనాపరులుగా ఉండాలి. మనము కూడా చక్కగా దేవుని ఎడల ఎంతగానో మనము దేవునిని ప్రార్థనలో ఉండాలి, అడగాలి. మన కోసమే కాకుండా మన యొక్క జనాంగం కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క హెర్మోను పర్వతం మీద నుంచి దిగి వచ్చినటువంటి ఆ యొక్క మంచు, ఆ యొక్క మరి ఎట్లా అయితే సువాసనలతోటి, పరిమళ సువాసనలతోటి ఉన్నదో అట్లాంటి పరిమళాలు, అట్లాంటి తైలము, అట్లాంటి అభిషేకము అవన్నీ కూడా
దేవుని దగ్గర నుంచి నీ మీదకు కూడా రాబోతున్నాయి. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చటను నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆయన సెలవిచ్చి ఉన్నాడు. అవన్నీ కూడా పొందుకునేటువంటిది మనము ఏ విధంగా ఉంటున్నాము? మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగానే అందరినీ కూడా ప్రేమిస్తే దేవుడు తప్పక మనకి నిండైనటువంటి దీవెనలు కుమ్మరిస్తాడు. ఈ యొక్క అంత్యకాలంలో మరి ప్రకటనలో కూడా అదే మాట అన్నాడు కదా, ప్రేమలు చల్లారిపోతున్నాయని. ఆ ప్రేమల గురించి మనము, ప్రేమలు అంటే డబ్బున్నటువంటి వాళ్ళని చూసి ప్రేమించడం కాదు, అది మానేసి ఏమీ లేనటువంటి వారిని ప్రేమించి వారికి సహాయం చేసినప్పుడు, వారికి సహకారుగా ఉంటున్నప్పుడు దేవుని యొక్క కృప మీరు, నేను, మనము అందరం కూడా పొందుకుంటాము. దేవుని యొక్క నిండైనటువంటి దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాడు, కళ్ళు మూసుకోండి. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మరి నాయన సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మనోహరమో అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అది అహరోను గడ్డం మీదుగా, అంగీల మీదుగా మరి పరిమళ తైలం గల ఉంటుందని చెప్తున్నారు తండ్రి. సియోను కొండ మీదకి వచ్చి హెర్మోను మంచు వలె ఉంటుందని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అవును ప్రభా, మరి నాయన అట్లాంటి మరి దీవెనలు అన్నీ కూడా మేము పొందుకోవాలంటే మేము కూడా మరి ఆనాడు మోషే, అహరోనులు ఏ విధంగా అయితే నీ యందు నమ్మకంగా పనిచేశారు, ఏ విధంగా అయితే విశ్వాసంతో ఉన్నారో అట్లాంటి నమ్మకము, విశ్వాసము ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి కూడా దయచేయండి తండ్రి. మాకు దీవెనలు కావాలి, మాకు ఆశీర్వాదాలు కావాలి అంటారు, కానీ ప్రభా మరి నాయన నీ యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటిది మరి అట్లాంటి కృప కూడా ప్రభా బిడ్డలందరికీ కూడా దయచేసి, మారు మనసు దయచేసి అందరూ నీ యొక్క కృప పొందుకొని నీ యొక్క నిండైనటువంటి దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి టీవీ చూసిన ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమెన్.